హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం మాట్లాడేది గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. ఈ మ్యాచ్ కోల్కతాలో ఉండే అందువల్ల అందరికి ఎక్స్పెక్టేషన్ ఉండే మేబీ కోల్కతా ఈ మ్యాచ్ గెలుస్తుందేమో, గుజరాత్ ఇన్ని గనం గెలుస్తుంది. ఎప్పుడో అప్పుడైతే లైక్ టీంలో ఉన్నారు 1, 2, 3 వాళ్ళిద్దరు ఎప్పుడో అప్పుడైతే పర్ఫామ్ చేయకుండా ఉంటుంది కదా అని ఆ డౌట్స్ మ్యాచ్ 1 నుంచి ఇప్పటి వరకు ఉండే. బట్ ఈరోజు ఫస్ట్ గుజరాత్ బ్యాటింగ్ ఉండే, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100+. ఇటు సాయి సుదర్శన్ది 50 అయింది, దాని తర్వాత శుభ్మన్ గిల్ వచ్చి 90 రన్స్, లైక్ సెంచరీ మిస్ అయిపోయింది గిల్ది. ఈరోజు జబర్దస్త్ బ్యాటింగ్ ఆడండి, 90 కొట్టిండు. దాని తర్వాత బట్లర్ వచ్చిండు 41 రన్స్, ఒక్క 6 లేదు అందులో, బట్ స్టిల్ 178 స్ట్రైక్ రేట్తో కొట్టిండు 8 4లో. దాని తర్వాత తివాతియా వచ్చి డక్అవుట్ అయిపోయాడు, షారుఖ్ ఖాన్ వచ్చి ఒక 6 కొట్టిండు, 5 balls 11 runs, బాగా ఆడినారు. ఓవరాల్గా వీళ్ళు 198కి పైన. వీళ్ళ మీద డౌట్స్ ఒకటే ఉండే 1, 2, 3 పర్ఫామ్ చేయకపోతే ఎలా టీం అని. బట్ ఎలా మ్యాచెస్ పోతున్నాయో ప్రతి మ్యాచ్లో ఆ ముగ్గురు ఇట్లా ఎవరని ఒకరు పక్కా ఆడుతున్నారు. అది సాయి సుదర్శన్ కానివ్వండి, గిల్ కానివ్వండి, లేదంటే బట్లర్ కానివ్వండి. గిల్దైనా మొన్నటి వరకు లైక్ నిన్నటి వరకు అయితే డౌట్స్ ఉండే ఇంకా పెద్ద ఇన్నింగ్స్ రాలేదు గిల్ది ఇయర్ అని. ఫైనలీ ఈరోజు ఆ పెద్ద ఇన్నింగ్స్ కూడా వచ్చేసింది. బట్లర్ అయితే కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తుండు. సాయి సుదర్శన్ గురించి అయితే చెప్పనీకి అవసరం లే, ప్రతి మ్యాచ్లో లైక్ ఏకదమ్ కన్సిస్టెన్సీ ఉంది ఈ ఇయర్ అయితే. వీళ్ళ బ్యాటింగ్లో అయితే ఏం ప్రాబ్లం లేకుండే. బట్ స్టిల్ ఎప్పుడైతే 198 కొట్టి 199 టార్గెట్ ఉండేనో ఒక స్టేజ్లో అయితే అనిపించింది మేబీ కోల్కతా మంచిగా బ్యాటింగ్ ఆడితే చేయొచ్చేమో, టార్గెట్ అంత పెద్దగా లేదు, బ్యాటింగ్ వికెటే కదా అని. బట్ స్టిల్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కోల్కతాలో డికాక్ ప్లేస్లో రెహమానుల్లా గుర్బాజ్ ఆడిపించింది. బట్ బ్యాటింగ్ అయితే ఇద్దరిది సేమే నడుస్తుంది. డికాక్ ఆడినా అదే 1-2 రన్లు, ఇటు గుర్బాజ్ ఆడినా ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ ఎల్బీ వేసి అవుట్ చేసాడు. ఇక ఏమంటారు గుర్బాజ్ అవుట్ అయ్యిండు. దాని తర్వాత సునీల్ నారాయణ్ ఒక చిన్న నాక్ ఆడిండు. సునీల్ నారాయణ్ 15-16 రన్స్ది. రహానే వచ్చిండు మెల్లిగా ఆడిండు 36-50. లైక్ అంతా ఆ 200 వీళ్ళు చేయనికి వెళ్తున్నారా అన్నట్టు అంటే రహానే తప్పు కంటే ఎక్కువ అక్కడ నాకు వెంకటేష్ అయ్యర్ది అనిపించింది. లైక్ ప్రతి బాల్ డాట్ చేసుకుంటా ఇలా ఆడితే అయితే ఆటోమేటిక్ క్యాప్టెన్ మీద కూడా ప్రెషర్ వస్తుంది. అక్కడ రహానే ఎంత ట్రై చేస్తున్నా ఇక్కడ నుంచి అన్ని డాట్స్ అవుతుంటే ఇంకా హిట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా రహానేకి అక్కడ. రహానే అలా అయినా ప్రతి మ్యాచ్లో మ్యాక్సిమం పర్ఫామ్ చేసాడు కేకేఆర్కి. ఈరోజు కూడా 50 కొట్టాడు. వెంకటేష్ అయ్యర్ ఏం ఆడుతుండో తెలియదు. అది ఇంత పెద్ద లైక్ ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషరా ఇప్పుడు ఇంకా ఉన్నది. మ్యాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి 2 మ్యాచెస్ ఏదో పర్ఫామ్ చేసిండు అంతే అయ్యర్. ఒకటి ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోయినరు, ఇంకోటి మధ్యలో ఏదో పర్ఫామ్ చేసిండు అంతే. ఈరోజు మళ్ళీ పర్ఫార్మెన్స్ లేదు. అయ్యర్ అయిపోయినాక మోయిన్ అని, రింకు, రస్సెల్, మళ్ళీ లాస్ట్లో నంబర్ 9లో రఘువంశీ వచ్చిండు. లైక్ ఇంపాక్ట్ ప్లేయర్ రఘువంశీని ఆ టైంకి తీసుకొస్తే ఫైదా అయింది కేకేఆర్కి. అర్థం అసలు ఈ కాల్సే అర్థమైతే లేదు. రింకు కూడా 1-2 మ్యాచ్లు తప్ప ఏం ఖాస్ అనిపించలేడు. ఈరోజు అదే ప్రాబ్లం. రస్సెల్ వచ్చిండు, రాగానే ఒక 6-4 ఏమో కొట్టిండు, కానీ ఎప్పుడు మ్యాచ్ గెలిపిస్తాడు. లైక్ అప్పటి వరకు కూడా ఈక్వేషన్ చాలా ఎక్కువ ఉండే. ఎనీహౌ వీళ్ళు ఆ స్టేజ్లోనే అనిపించలేరు ఏదైనా మ్యాచ్ గెలుస్తారు ఇక్కడ నుంచి అని. రమన్దీప్ వచ్చి అవుట్ అయిపోవడం, మోయిన్ అవుట్ అయిపోయాడు, రఘువంశీ నంబర్ 9లో రఘువంశీని పంపిస్తే అసలు ఆ లాజికే లేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని ఎక్కడైతే 1, 2, 3, 4లో ఆడుతుండే రఘువంశీ, సీదా ఆడను తీసి నంబర్ 9 అంటే వీళ్ళకి ఇదంతా ప్రాబ్లం వచ్చేది. ఒక సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేస్తున్నాను. ఇన్ కేస్ నరేన్ రన్స్ కూడా వస్తలేదు. సరే లాస్ట్ ఇయర్ లాగా వస్తున్నాయి, అలానే ఓపెనింగ్ చేయించామంటే అది కాదు, ఇయర్ రన్స్ రావట్లేదు. సో అట్లీస్ట్ ఈ కాల్ తీసుకోవచ్చు కదా, వెంకటేష్ అయ్యర్ను రఘువంశీని ఆడిపిస్తే ఓపెనింగ్, వెంకటేష్ అయ్యర్ సేమ్ నంబర్ 4, లేదంటే వెంకటేష్ అయ్యర్ని ఆడిపిస్తే రఘువంశీ నంబర్ 4. రహానే అయితే 1 నెంబర్లో ఉండు కదా, 3rd నెంబర్లో రానికి. 1, 2 అయిపోయినాక 3rd రహానే ఉండే. ఎలా అయినా స్టేబిలిటీ అయితే ఇస్తాడు. ఆ సునీల్ నారాయణని పైన పెట్టుకొని వీళ్ళు ఏం సాధించామనుకుంటుండ్రో వీళ్ళు. అసలు ఈరోజు ఆ చేజ్లో అయితే ఎక్కడా మ్యాచ్ లేకుండే. కోల్కతా బోరింగ్ మ్యాచ్ ఉండే. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు బ్యాటింగ్ ఆడుతుంటే బాగా అనిపించింది, కానీ ఒక స్టేజ్లో మేబీ చేజ్ అవుతుంది అనిపించింది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ కాగానే పవర్ ప్లేన్ ఉండే, అసలు మ్యాచ్లో ఏం లేకుండే. ఒక్క 1 సైడెడ్ ఓడిపోయినారు అసలు గుజరాత్ ఒక రేంజ్లో. లైక్ ఎంత క్రేజీ టీం ఉంది. ఇప్పటికీ నాకు అదే ఉంది, అరే 1, 2, 3 ఆడకపోతే ఎలా ఏదైనా మ్యాచ్లో అని. బట్ ప్రతి మ్యాచ్లో వీళ్ళు నన్నైతే రాంగ్ ప్రూవ్ చేస్తుంది. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒకలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పక్కా పర్ఫామ్ చేస్తున్నారు. గిల్ కానీ, సుదర్శన్ కానీ, బట్లర్. అండ్ ఆల్సో వీళ్ళ బౌలింగ్, ఇషాంత్ శర్మ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణకైతే ఎప్పుడు బాల్ ఇస్తే అప్పుడు వికెట్లన్నా తీయాలి. ఆ ఎకనామీలో బౌలింగ్ మన ఒక్క మ్యాచ్లో 40 రన్స్, కనాడా 4 వికెట్స్ తీసిండు. మళ్ళీ ఈరోజు ఎకనామీలో వేసిండు, మళ్ళీ వికెట్స్ తీసిండు. లైక్ రషీద్ ఖాన్ ఇప్పుడు కొంచెం మళ్ళీ రిధంలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. సాయి కిషోర్ మంచి ఫామ్లో. సాయి కిషోర్ అయితే ఇన్ఫ్యాక్ట్ ఈరోజు రసెల్ ఆడేటప్పుడు
జబర్దస్త్ బౌలింగ్ వేసిండు, ఒకసారి డైగ్నల్ వేస్తుండే, ఒకసారి ఓవర్ వేసిండు, మళ్ళీ అరౌండ్ ది వికెట్ వేసిండు, వైడ్ ఆఫ్ సైడ్ ఆఫ్ వేసిండు, స్టంప్స్ లైన్ పైన వేసిండు. అస్సలు ఛాన్స్ తీసుకోలేడు అసలు. ముందు కూడా గిల్ క్యాప్టెన్సీకి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. అలానే ఆశీష్ నేహ్రా బౌండరీ లైన్ నుంచి ఇచ్చే ఇన్పుట్స్ గిల్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి టీం మొత్తం అది ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ప్రాపర్గా. గిల్ కూడా అండర్ ప్రెషర్ అనిపిస్తాడు క్యాప్టెన్సీలో, లాస్ట్ ఇయర్ అలానే ఉండే. బట్ ఈ ఇయర్ ప్రెషర్ ఉంటే కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. ఈ టీంని అంతా లైట్ అయితే తీసుకోలేం. స్టార్టింగ్లో అయితే ఈ టీంలో ఎవరు ఉన్నారు, ఏం చేసేస్తారు అనిపించింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇప్పుడు అయిపోయింది 12 పాయింట్స్. ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి ఈ టీం అంతే. 8 మ్యాచ్లు అయినాయి, 6 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలవాలి. వీళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు ఒక 2-3 ఓడిపోతే కూడా దాని తర్వాత కూడా 2 గెలుస్తారు, క్వాలిఫై అవుతారు. వీళ్ళు ఇప్పుడు ఒకటే టార్గెట్ చేయాలా, టేబుల్లో 1 లేదా 2 ఉండాలి. క్వాలిఫైర్ 1 అనేది ఆడాలి. ఇన్ కేస్ ఒక్క బ్యాడ్ డే వస్తే కూడా ఎలిమినేటర్లో మళ్ళీ ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి ఆడనికి అని, సారీ క్వాలిఫైర్ 2లో ఛాన్స్ ఉంటుందని. లేదంటే వీళ్ళకైతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచి కిందికి వచ్చి ఆ ఎలిమినేటర్ ఆడినంటే అయితే ప్లే ఆఫ్లో వీళ్ళు పక్కా క్వాలిఫైర్ 1 ఆడాలి జీటీ ఇలాంటి క్రికెట్ ఆడేటప్పుడు. అండ్ కేకేఆర్కి వస్తే కేకేఆర్ టోర్నమెంట్ అయితే ఖతం. వీళ్ళ టీం మేనేజ్మెంట్ కాల్స్ అర్థం అవ్వట్లేదు, ఎవరిని పైన పంపిస్తుంది, ఎవరిని కింద పంపిస్తుంది, ఆ టీం సెలెక్షన్ అర్థం అవ్వట్లేదు. బౌలింగ్లో ఏమో రహానే కూడా అన్నాడు 198 కొట్టినాక లైక్ మేము చెయ్యొచ్చు అన్నట్టు మాట్లాడిండే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ సాయి సుదర్శన్ వచ్చి అన్నాడు ఈ పిచ్ మీద మాకు 198 మంచిగా మేము డిఫెండ్ చేయవచ్చు, ఈ పిచ్ అంత ఈజీ కూడా లేదని. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదే అయింది. గుజరాత్ ఈజీగా మ్యాచ్ గెలిచింది, కేకేఆర్ అయితే మ్యాచ్లో లేకుండే. అండ్ ఆల్సో ఈరోజు చాలా రేర్గా అవుతుంది వికెట్ లేకుండా సునీల్ నారాయణ్ కూడా ఒకటే మ్యాచ్లో, వరుణ్ చక్రవర్తి కూడా వెళ్ళడం. ఇద్దరు 8 ఓవర్స్ కోటా వేసిన 4 ఓవర్స్ అండ్ ఇద్దరు కలిపి 48 బాల్స్ 69 రన్స్. మెయిన్ బ్యాక్ డ్రాప్ అయితే ఇదే చెప్పొచ్చు కేకేఆర్కి. లైక్ వాళ్ళిద్దరు మేబీ వికెట్స్ తీసుంటే ఆ మిడిల్ ఓవర్స్లో జీటీ స్కోర్ అంత అయితే వెళ్ళకపోతుండే, 165 170కి ఆగిపోతుండే. ఎప్పుడైతే బట్లర్ ఇంకా గిల్ మేబీ జల్దీ అవుట్ అయి ఉంటే సాయి సుదర్శన్తో నా పార్ట్నర్షిప్ అయ్యాక కూడా. బట్ అన్ఫార్చునేట్లీ అది కాలే. కేకేఆర్ టోర్నమెంట్ ఖతం. జీటీ అయితే ఇప్పుడు కూడా టేబుల్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి జీటీది ఏమవుతుందో. కేకేఆర్ అయితే ఇంకా అదే పైనకి వెళ్ళే వాళ్ళని కిందికి గుంజవచ్చు, ఇంకో పని అయితే ఏం చేయలేదు కేకేఆర్ అయినా. ఇంకా ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తే లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ 2 టీమ్స్ ముందు ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఈ ఇయర్ విప్రాజ్ అండ్ ఆశుతోష్ శర్మ కలిసి ఢిల్లీకి ఆ లైన్ క్రాస్ చేయించిండ్రు చేజ్లో 200+. మంచి థ్రిల్లర్ ఉండే అది. రేపు మళ్ళీ రిషబ్ పంత్ వచ్చే మన రివెన్ తీసుకోగలుగుతాడా లేదా చూడాలి లక్నో నుంచి. ఇక ఢిల్లీ టీం కూడా స్ట్రాంగ్ ఉంది, మన ఓడిపోయి వస్తున్నారు. వీళ్ళకు కూడా నంబర్ 1 పొజిషన్ కావాలా పాయింట్స్ టేబుల్. అలానే ఎల్ఎస్జీకి ఆ టాప్ 4లో ఉండే పొజిషన్స్ కావాలా. వీళ్ళకు కూడా పాయింట్స్ ఇంపార్టెంట్, అటు ఢిల్లీకి కూడా ఇంపార్టెంట్. నా ప్రెడిక్షన్ అయితే నేను అనుకునేది మేబీ రేపు లక్నో కొడుతుందని. నా ప్రెడిక్షన్ అయితే లక్నో. సో చూడాలి ఏమవుతుందో. అంటిల్ దెన్ ఈ క్రికెట్ సోది మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.